ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పులివెందుల పోలీస్ స్టేషన్లో పోలీసు విచారణలు, అది కూడా సజ్జల భార్గవరెడ్డి. ఇది ఎప్పుడైనా ఊహించారా? ఇదేనండి ఈ క్వశ్చన్ అడుగుతుంది ఎవరినా కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని. మీ కొడుకు ఇదే పులివెందుల గడ్డ మీద అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు విచారణలో ఉంటారు అని ఎప్పుడైనా ఊహించారా? ఎందుకంటే వైఎస్ కుటుంబానికి అడ్డా కదా అది. మరి అటువంటి చోట సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ చేతులు కట్టుకొని పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు అంటే దీనికి గల కారణం ఎవరో ఏంటి మొత్తం ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే సజ్జల భార్గవరెడ్డి తెలుసు కదా, ఎవరో తెలీదా? అయితే వివరంగా చెప్తా. ఇప్పుడంటే తెలుసు, ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఈయనే కాదు, వీళ్ళ నాన్న కూడా ఎవరికి తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి ప్రజానీకానికి బయటపడింది. ఎవరు ఏంటి అంటే ప్రభుత్వ సలహాదారుడట. అప్పుడు దాకా ఎవరికైనా తెలుసా? తెలియదు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన రాజకీయ నాయకులు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. జరగనట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి పక్కన కూర్చున్నాడు, ఖర్చు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పక్కన. ఇక అంతే. అదే ఇప్పుడు క్వార్టరీగా అభివర్ణిస్తూ ఉంటారు దానిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డే జనాలకు ఎవరికి తెలియదు. మరలా తర్వాత తీసుకొచ్చి ఆయన కుమారుడిని ఎంటర్ చేశాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి అట. ఈయనకే ఇన్స్టెంట్ పదవి, రెడీమేడ్ పదవి అంటారు చూసారా. ప్రజాప్రతినిధి కాకుండా, ప్రజలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒక రెడీమేడ్ పదవి అనమాట, ప్రభుత్వ సలహాదారుడు అనే పదవి తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళు గడిచింది, మొత్తం చక్కబెట్టుకున్నారు, లాభం లేదే కాదు. శుభ్రంగా కుమారుడిని ఎంటర్ చేద్దాం. సాధారణంగా ఎవరైనా సరే ఏంటి, వాళ్ళ యొక్క వారసులను ఎంటర్ చేయాలనుకుంటారు. ఎక్కడ వాళ్ళు చేస్తున్న వృత్తి కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అనే ధోరణిలో ఉండాలి, పెట్టాలి అని అనుకుంటారు. కానీ ఈ రకంగా అయితే అనుకోరు. సో మనం ఉదాహరణకు చెప్తాను. కొన్ని లిమిటెడ్ బిజినెస్లు ఉంటాయి. ఎట్లా వాళ్ళ కొడుకుని అదే కోట్ల వ్యాపారం వస్తుంది అనుకోండి, కంటిన్యూ చేయించేలాగా. రాజకీయం అనుకోండి, అవి కంటిన్యూస్గా ఉంటాయి. ఎందుకంటే తండ్రి, కొడుకు, మనవడో, ముని మనవడో, అవసరమైతే ఆడి తర్వాత జనరేషన్ ఇలా ఉండాలని అందరూ ప్రయత్నిస్తారు. అది ప్రాంతీయ పార్టీలు విరివిగా ఉంటుంది. మనం తమిళనాడులో చూడొచ్చు, మన ఆంధ్రాలో చూడొచ్చు, తెలంగాణలో చూడొచ్చు. అలా ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడనే దాదాపుగా అక్కడ అన్నీ అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసా? వీళ్ళు కూడా రాజకీయాల్లోకి ఎలాగా, ఏది ఈ నామినేటెడ్ పదవిలో ఇంకో పదవిలో ఉన్న వాళ్ళు కూడా వారసులను ఎంటర్ చేసుకుంటున్నారు. పోనీ ఎంటర్ చేశారు. ఆయనకి ఏమి ఇచ్చారు? సజ్జల భార్గవరెడ్డికి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అంటే ఏంటి? ఆ సోషల్ మీడియాలో వీళ్ళపైన ఏదైనా నెగిటివ్గా చేస్తే అది కాదు, ఇదేనా కరెక్ట్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అలాగే వీళ్ళు ఇస్తున్న పథకాలు కావచ్చు, లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రజలకు అర్థమయ్యేలాగా పబ్లిసిటీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మనిషే కాదు, దైవాంశ సంబూతులు అని చెప్పేసి పొగుడుకోవచ్చు. అందుకు సోషల్ మీడియాలో ఉంటాయి. కానీ ఎదుటి వ్యక్తుల్ని కించపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అంటే ఇది ఎంత దౌర్భాగ్యం. సో ఒక అడుగు ముందుకేసినట్లుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉండేది గట్టిగా. ఇంతకీ ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది ఎప్పుడు? నవంబర్ 8, 2024. ఈయన పైన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కూడ ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు? 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగింది, 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 5 నెలల తర్వాత ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు విచారణ పిలిచారు. అది అలా ఉంటే మన పోలీసుల పని. కానీ సరే, ఇక ఈ సజ్జల భార్గవరెడ్డి పోస్టులు పెట్టించారండి. ఇప్పుడు కాదు, 2022 నుంచి పోస్టులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు రిజిస్టర్ అయిందేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని. అయితే 2022 నుంచే ఈయన అనేక రకాలైన అసభ్యకరమైన పోస్టులు ఎవరెవరి ద్వారా, ఎవరు వర్ర రవీందర్ రెడ్డి, ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా పెట్టిస్తున్నట్లుగా సమాచారం. ఇంకో వ్యక్తి ఎవరు అంటే అర్జున్ రెడ్డి. సో తాడేపల్లి ఐకాన్ బిల్డింగే కేంద్రంగా 130 మంది కన్వీనర్లతో పోస్టులు పెట్టించినట్లు ఫిర్యాదులు అందాయి. వర్రా రవీందర్ రెడ్డితో విస్తృతంగా పోస్టులు పెట్టించినట్లు పోలీసులు గుర్తించారు. షర్మిల, సునీత, విజయమ్మ వాళ్ళపైన భార్గవరెడ్డి పోస్టులు పెట్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసులోనే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. అసలు నిజంగా
నాకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరందరూ నిజంగా మీ హార్ట్ ఫీలింగ్ ఏంటో చెప్పండి. మీకు కనుక చెల్లెలు ఉంటే, నాకు చెల్లి ఉంది, మా చెల్లిని ఎవడైనా సరే ఏదైనా మాట్లాడితే చెమటలు వచ్చేస్తుంది, దాంట్లో మొహమాటం లేదు. అలాగే మీరు కూడా మీ చెల్లెలను అక్కన ఎవరన్నా అంటే మాత్రం ఊరుకోరు, తొక్క తీసేయాలి కూడా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన రక్షాబంధన్ అంటే ఏంటి? మన ఆడపడుచులకి మనం ఇచ్చే భరోసా, ధైర్యం. నీకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి హాని కలిగినా నేనున్నా, కలగనీయకుండా అని చెప్పేసి ఇచ్చే ధైర్యం అది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లిని, జన్మనిచ్చిన కన్న తల్లిని అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే పెట్టిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతారా? ఇంతకంటే దరిద్రమైన రాజకీయం దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నాకు తెలిసి ఎక్కడ ఉండదు, ఏ పార్టీలోనూ ఉండదు. ఎందుకంటే తోడబుట్టిన చెల్లిని, కన్న తల్లిని కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టి, ఆ పెట్టిన పోస్టులు ఎవడైతే ఉండాడో వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారంటే ఇంకెంతకంటే నీచంగా ఏదైనా ఉంటుందా? సో ఇది ప్రతి ఒక్క ప్రజలు కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీకు వైసీపీ ఫాలోవర్స్ కూడా నేను చెప్తున్నా, మీకు మీ చెల్లెళ్ళు, మీ ఇంట్లో తల్లులు ఉంటారు కదా, వాళ్ళని ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా? లేదు నాకు పార్టీ ముఖ్యం అని అనుకుంటారా? లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు ముఖ్యం అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎలాంటిది అనే దానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏదైనా ఉంటుందా? అంత దారుణం. ఆ వర్ర రవీందర్ రెడ్డి, అసలు వీటిని ఉసుగొలిపిన సజ్జల భార్గవ రెడ్డి ఏం చేయటానికి? మీరు మీ చదువు, సంస్కారం ఇందుకా? సో వీటిపైన ఎలా ఉండాలి తెలుసా? శిక్షలు ఎంత కఠినంగా ఉండాలి అంటే, జీవితంలో ఇంకెవరికి కూడా అటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడదామన్న ఆలోచన మధ్యలో మెదలకూడదు. బాడీలో షివరింగ్ వచ్చేయాలి. అమ్మో అలాంటి పోస్ట్ పెడితే మనకు అమ్మో ఇంకెంతకంటే గట్టి ట్రీట్మెంట్ జరుగుద్దని, అలా ఉండాలి. రాజకీయాలంటే ఇంత నీచమా? ఇంత నీచానికి దిగజారాలా? చెయ్యాలి అంటే వ్యక్తిత్వ హననాలు, ఇంకా ఏకంగా షర్మిలానైతే అసలు ఎవరికి పుట్టిందో కూడా తెలియదు అని ఏకంగా విజయమ్మ గారి శీలాన్ని శంకించేలాగా మాటలు, పోస్టులు. ఎందుకంటే దయచేసి నేను ఈ విషయంలో విజయమ్మ గారిని, షర్మిల గారిని కొంచెం క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఒకనొక వీడియోలో నేను టీవీలోనే పెట్టి చూపించాను ఆ పోస్టుని. దయచేసి నన్ను క్షమించండి అమ్మా, తప్పదు. ఇంకా ఏం చేస్తాం, ఇలా నీచ రాజకీయాలు ప్రజలకు తెలియజేయడం కోసం చూపించాను. మరలా ఇట్లాంటి అప్పుడప్పుడు కోట్ చేయాల్సి వస్తున్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. మనం ఆడపడుచు అంటే మన దేశానికి ఎంత జాగ్రత్తగా, ఎంత గౌరవంగా చూసుకుంటాం. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అనే కదా, మనం స్లోగన్స్లో కూడా పెట్టుకుంటాం, బస్సుల మీద కూడా రాసుకుంటాం, ఎంత గర్వంగా చెప్పుకుంటాం. అటువంటిది ఈ నీచ ఉచ్చ రాజకీయాల కోసం తల్లి చెల్లి ఏమీ లేకుండా ఎట్లా పడితే అట్లా పోస్టులు పెట్టేస్తారా? పెట్టిన వాటిని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా? ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అఫ్కోర్స్ రాజకీయపరమైన విమర్శలు చేసుకోండి. ఇప్పుడు అన్నా చెల్లి ఇద్దరిది 2 డిఫరెంట్ పార్టీసు, 2 డిఫరెంట్ ఎజెండాసు. సో మొత్తం మీద చూసుకోవాల్సి వస్తే సజ్జల భార్గవ రెడ్డికి అయితే ఇప్పుడు మామూలుగా ఉంటుందేమో పరిస్థితి. విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ తర్వాత ఎట్లా ఉంటుందో కానీ ఈయనే కాదు, ఎవరైనా సరే ఇటువంటి పనికిమాలిన పనులు, అసభ్యకరమైన పోస్టులు పెడితే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు. కోర్టులు కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కోరుకుందాం. అలాగే మీరేమనుకుంటున్నారు? ఈ సజ్జల భార్గవ రెడ్డి అలాగే వర్ర రవీంద్ర రెడ్డి పెట్టే పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత పైన అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.